దేశ రాజధాని దద్దరిల్లేలా గెలుపు సంబరాలు చేసుకోబోతోంది భారతీయ జనతా పార్టీ. దేశంలో ఏ మూల ఏ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసినప్పటికీ ఢిల్లీలో ఈసారి పార్టీ జెండా రెపరెపలను గర్వంగా భావిస్తోంది బీజేపీ. 27 ఏళ్ల తర్వాత దక్కిన విజయం కావడంతో గెలుపు క్షణాన్ని ఆస్వాదిస్తోంది. ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ప్రధాని రాక నేపథ్యంలో సందడి మామూలుగా లేదు. మోడీ చెప్పే ప్రసంగంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎలా చూడాలి? వైశాలి, బీజేపీ కూడా అన్యాయంగా ఊహించని మ్యాండేట్ అనేది ఢిల్లీ ప్రజలు ఇచ్చారు బీజేపీ పార్టీకి. దాదాపు 48 స్థానాల్లో గెలుపొందడము దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ పార్టీకి టఫ్ ఫైట్ ఉంటుందని, బీజేపీకి మరీ ఇంత బంపర్ మెజారిటీ రాకపోవచ్చు, కొద్దిమేరకు 40 సీట్ల వరకు గెలవచ్చని అంచనా కూడా వేశారు. కానీ పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రము ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు బీజేపీకి 55 పైగా సీట్లు వస్తాయని కూడా ప్రిడిక్ట్ చేశాయి. కానీ ఏదేమైనప్పటికీ బీజేపీ దాదాపు 27 ఏళ్ల తర్వాత మొదటిసారిగా కూడా ఢిల్లీలో అధికారాన్ని చేపట్టనుంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రము బీజేపీ ప్రధాన కార్యాలయంలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో పలువురు కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరపనున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఇది ఒక పెద్ద గ్రేట్ విక్టరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి దాదాపు 10 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ కొత్త గొప్ప చారిస్మాటిక్ లీడర్, అలాగే ఢిల్లీని కాస్త పలు అంశాల్లో కూడా అభివృద్ధి చేశాడు. సో ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తినే కాకుండా మొత్తం పార్టీని ఓడగొట్టడం అనేది అంత సులువైన పని కాదు. కానీ ఢిల్లీ పెద్దలు దీని వెనకాల బాగానే వ్యూహరచన చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు సార్వత్రిక ఎన్నికలు జరిగాక 4 నెలల పాటు ఢిల్లీ పెద్దలు అందరూ ఎక్సర్సైజ్ చేశారు. అక్కడ మహాయుతి కూటమి ఏర్పాటైంది. అయినప్పటికీ మహారాష్ట్రలో బీజేపీకి దాదాపు 138 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. సో మాజీ ఫిగర్ కి 144 స్థానాలకు గాను బీజేపీకి సొంత పార్టీకే 138 స్థానాలు మహారాష్ట్రలో గెలుచుకుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇటు ఢిల్లీ బీజేపీ హైకమాండ్. ఈ మేరకు ముందుగానే 4 నెలలు 5 నెలల ముందుగానే కూడా ప్రత్యేకంగా సెక్రటరీలని, జనరల్ సెక్రటరీలని, అలాగే ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్లని, అలాగే కార్యనిర్వాహకులను అందరినీ కూడా అపాయింట్ చేస్తూ వస్తుంది. చాలా స్ట్రాటజీగా కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేసింది బీజేపీ. సో ఈ నేపథ్యంలో దాదాపు 27 ఏళ్ల తర్వాత విక్టరీ సాధించిన బీజేపీ ఈ రోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోబోతోంది. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లో ఇటు ప్రధాని నరేంద్ర మోదీ రాక నేపథ్యంలో ఇప్పటికే అక్కడ టపాసులు పేలుస్తున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు, జై మోదీ జై మోదీ అంటూ నినాదాలు ఇస్తున్నారు. అలాగే జై శ్రీరామ్ అంటూ కూడా ఢిల్లీ నగరం అంతా వీధులన్నీ మారుప్రోగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బీజేపీ కార్యాలయం వెలుపలే కాకుండా పలు చోట్ల కూడా ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు కూడా వెలిశాయి. సో బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు ప్రస్తుతము. ఇంకా సాయంత్రము ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే ప్రసంగం పైన దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సో ఈ నేపథ్యంలో సాయంత్రము ప్రధాని నరేంద్ర మోదీ 6:30 బీజేపీ ప్రధాన కార్యాలయం చేరుకుంటారని పలువురు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు అలాగే జయప్రకాష్ నడ్డా, మిగతా ఢిల్లీకి సంబంధించిన కొంతమంది బీజేపీ ఎంపీలు వీరందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. సో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ ఎలా ఉండబోతోంది, ఆయన ఏం చెబుతారు, మరోసారి ఇటు అరవింద్ కేజ్రీవాల్ పైన ఏమైనా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన ఇలా ఏమైనా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తారా అనేది దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సాయంత్రం అయితే ఇప్పటికే ఢిల్లీ వీధులన్నీ కూడా సందడిగా కోలాహలంగా మారాయి. సో ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర మాత్రము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు, ఎప్పుడు కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఈ విజయం వెనుకున్న సీక్రెట్ ఏంటి, దాని మీద పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం పైన అందరికీ ఆసక్తి అయితే నెలకొని ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.